మీ ఇంట్లో కూడా ఇలా నల్లటి వంకాయలు ఉన్నాయా? అయితే వెంటనే వీటితో నేను చెప్పిన విధంగా చేసేయండి. ఇక తెల్ల జుట్టు అన్నమాట అస్సలు ఉండదు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ తెల్ల వెంట్రుకల సమస్య అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా ఎక్కువగా అయిపోయింది అనమాట. దీనికి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పాలని చెప్పేసి మనం చేయని ప్రయత్నాలు అయితే అన్ని ఇన్ని కావు కదండి. కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ వాడడం, లేదంటే కెమికల్స్ ఉన్న షాంపూలు అని ప్రొడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం, ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ అవేం అవసరం లేకుండా కేవలం ఇంట్లో న్యాచురల్ గా దొరికే వంకాయలతోటి మనకు చిన్న ఏజ్ లో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఈ తెల్ల వెంట్రుకల సమస్యకి చాలా ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు. అది కూడా 100% న్యాచురల్గా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100 సార్లు కడిగిన పోని నల్లటి జుట్టుని మన సొంతం చేసుకోవచ్చు. అవునా, ఇది నిజమేనా అనుకున్న వాళ్ళు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకండి ఆలస్యం, రెమెడీ ఏంటో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఎటువంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మనకి చిన్న ఏజ్లో ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే బయట హెయిర్ సమస్యకి ఎలా గుడ్ బై చెప్పాలో షేర్ చేయబోతున్నాను. శ్రీ కాళికాదేవి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకి చాలా చక్కటి పరిష్కార మార్గం చెప్తారండి. భార్య భర్తల మధ్య గొడవ, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, మానసిక, సంతానం లేపడం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, నరఘోష, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తున్నారు. ఇంకెటువంటి సమస్యలు ఉన్నా ఆలస్యం చేయకుండా శ్రీ దుర్గామాత గారిని తప్పకుండా సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8897741766. ఇక ఈ రెమెడీ కోసం ఫస్ట్ అండ్ మెయిన్గా మనకు కావాల్సింది వచ్చేసి మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగానే నల్లటి వంకాయలు అనమాట. ఇలా నల్లగా గుత్తి వంకాయలు ఉంటాయి కదండి, అవైతే తీసుకోవాలి. ఇక నేనైతే వంకాయలు అనేవి 3 వరకు తీసుకున్నా అండి. బట్ 3 అవసరం పడవన్నమాట. మన హెయిర్ లెంత్ని బట్టి, వాల్యూని బట్టి ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న వంకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మనం న్యాచురల్గా తీసుకొని ఈ వంకాయలు అనేవి మనకున్న తెల్ల జుట్టుని సహజంగానే నల్లగా మార్చుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మన జుట్టుని దృఢంగా తయారు చేసి చిన్న వయసులోనే మన జుట్టు అనేది తెల్లబడకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, వంకాయలని ఇలా వాడటం వల్ల ఓన్లీ తెల్ల జుట్టు సమస్యను ఒక్కదాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ఎంత సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా సరే అండి చాలా ఈజీగా ఫాస్ట్గా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఈ వంకాయలు అనేవి. ఇందులో ఉండే విటమిన్ సి కానీ, ఎంజైమ్లు కానీ మన చిట్లిపోయి పొడిబారిన జుట్టుకి మంచి మాయిశ్చరైజర్ని అందించి, అంటే మంచి తేమను అందించి జుట్టు చాలా స్పీడ్గా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా వంకాయని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయల్లో ఉండే మంచి విటమిన్లన్నీ, మన హెయిర్కి హెల్ప్ చేసే విటమిన్లన్నీ కూడా ఈ వాటర్లోకి చక్కగా వచ్చేస్తాయి అనమాట. అసలు మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మనం వంకాయని కట్ చేసిన తర్వాత వెంటనే బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం సాల్ట్ వాటర్లో, ఉప్పు నీళ్ళలో వేస్తూ ఉంటాం. తర్వాత మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడే మీకు క్లియర్గా అర్థమై ఉండాలి, వంకాయలు అనేవి న్యాచురల్ కలర్ని, అంటే బ్లాక్ కలర్ని బయటికి ఎక్స్పోజ్ తొందరగా చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, వాటర్ని ఇలా మంచిగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏదైనా స్ట్రెయిన్ తోటి ఇలా స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. మనకి కలర్ చూడండి, లైట్ బ్లాక్ కలర్లోకి, అలానే ఎల్లో కలర్లోకి అయితే వచ్చిందనమాట వాటర్ అనేవి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని అనుకున్న వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. అవి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకి తెలియనివి కావు, మనం వాడనివి కావు. ఓకేనా? సో ఈ విధంగా ఐరన్ కడాయి ఉంటే తీసుకోండి, లేకపోతే నార్మల్ బౌల్లోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఐరన్ కడాయిల వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా మందికి శరీరానికి సరిపడా ఐరన్ లేకపోవడం వల్ల విపరీతంగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఎనమియా లోపం అంటాం కదా, అదే. ఇలా ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ ఇనప కడాయిలో ఉండే న్యాచురల్ ఐరన్ అనేది మన జుట్టుకి కావాల్సినంతగా అందుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత సహజమైన బ్లాక్ కలర్, నలుపు రంగు అనేది బయటకు వస్తుందండి. అది మనం హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లగా మారుతుంది. న్యాచురల్ హెయిర్ డై లాగా పనికొస్తుంది
ఉందన్నమాట, అందుకని. ఓకేనా. సో ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ ఇక్కడ నేను యాడ్ చేసేది వచ్చేసి భృంగరాజ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. అదే గుంట గలగరాకు, చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మనకున్న వైట్ హెయిర్ న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడానికి అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో. తర్వాత ఇండిగో పౌడర్ అనమాట. ఇది కూడా మీ అందరికీ చాలా వరకు తెలిసిందే, నేను చాలా వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పాను అనమాట. ఇది కూడా న్యాచురల్ ప్లాంట్స్ నుంచి తీసిన పౌడరే అనమాట. ఓకేనా. సో చూస్తారు కదండి, ఈ విధంగా 2 పౌడర్స్ని కూడా ఐరన్ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎంత అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి వాల్యూని బట్టి అయితే ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఎటువంటి కష్టం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచైనా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తే అండ్ వీడియోలో స్క్రీన్ పైన కూడా ప్లే అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు. చాలా తక్కువ కాస్టే ఉంటాయి, బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మన హెయిర్కి. ఓకేనా. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ వాటర్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ప్యాక్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఆమ్లా పౌడర్ కానీ, అంటే ఉసిరి పౌడర్ కానీ, లేదు అంటే హెన్నా పౌడర్, గోరింటాకు పొడి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇది మరీ థిక్ పేస్ట్ లాగా కాకుండా అలా అని జారిపోయేలాగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మనం హెయిర్కి అప్లై చేసుకునే విధంగా అయితే ఉండేలాగైతే చూసుకోండి. అయితే ఇది మనం మిక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం కాదండి, ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం అప్లై చేసుకుంటాము అనుకున్న 3-4 అవర్స్ ముందుగానే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా లేదు అంటే ఓవర్ నైట్ అలా మనం మిక్స్ చేసి వదిలేసి నెక్స్ట్ డే కూడా మనం హెయిర్కి అయితే పట్టించుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా ఉండలాంటివి ఏమీ లేకుండా నీట్గా ప్యాక్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, లేదు అంటే మూత కానీ పెట్టేసి అలా వదిలేసేయండి. మీకు టైం లేదు అనుకుంటే 3-4 అవర్స్ అయితే వదిలేసేయండి. ఒకవేళ మాకు టైం ఉంది, మేము ముందుగానే కలిపి పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ అయితే ఇలా మిక్స్ చేసుకొని పక్కన వదిలేసేయండి. ఇలా ప్యాక్ రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మనకి బ్రింజల్ వాటర్ మిగిలిపోయినాయి కదా, వీటిని వేస్ట్గా పక్కన పడేయకుండా వీటిలోకి చక్కగా ఒక షాంపూని యూజ్ చేసుకొని, మీరు ఏదైతే షాంపూ వాడతారో దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని హెయిర్ మొత్తానికి పట్టించి హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఒక మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతుందండి ఇది. సో వేస్ట్గా వాటర్ అయితే పడేయకండి. ఓకేనా. ఇదిగోండి, నేనైతే ఓవర్ నైట్ అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి చూపిస్తాను అనమాట. ప్యాక్ అయితే ఎంత మంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. న్యాచురల్ హెయిర్ డై అనమాట ఇది. మనకి పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీంతో వైట్ హెయిర్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఇదిగోండి, ఇలా తయారు చేసుకున్న ప్యాక్ అనేది హెయిర్ మొత్తం కూడా మంచిగా పట్టించుకున్న తర్వాత ఒక 20-25 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. అలా వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. షాంపూ అనేది అసలు యూజ్ చేయొద్దు. కావాలంటే నెక్స్ట్ డే మీరు షాంపూ అనేది యూజ్ చేయొచ్చు. ముందు రోజే హెయిర్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా ఉన్న పొడి హెయిర్ పైన ప్యాక్ అనేది పెట్టుకోండి. అప్పుడే మనకి సూపర్ రిజల్ట్స్ అయితే కనపడతాయి. మరి ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే మంత్కి మనకి 1-2 టైమ్స్ అయితే యూజ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువైతే ఏం అవసరం లేదు. ఎక్కువగా యూజ్ చేస్తే హెయిర్ మొత్తం డ్రై అవుతుంది అనమాట. వన్స్కే మనకి రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ప్యాక్ అనేది ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవాలా, ఆయిల్ లేకుండా ఉన్న హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. ఇటువంటి ప్యాక్స్ ఎప్పుడైనా సరే మనం ముందుగానే హెయిర్ మొత్తం కూడా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ పెట్టి నీట్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాతనే ఇటువంటి ప్యాక్స్ అనేవి అప్లై చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అందులో షాంపూని మిక్స్ చేసుకొని హెయిర్ మొత్తం వాష్ చేసుకొని మంచిగా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. 100కి 200% వర్కింగ్ రెమెడీ ఇది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. అంటే డౌట్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంగ్రీడియంట్స్ లాంటివి కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. చిన్న ఏజ్లో వచ్చే వైట్ హెయిర్ని పోగొడుతుంది. అలానే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా, హెల్తీగా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదండి, చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, అది కూడా మనకి న్యాచురల్గా ఈజీగా అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయన్నమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛానల్స్ సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.